జోగులాంబ గద్వాల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్న 18,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ ముట్టడికి రాష్ట్ర సిఐటియు మరియు ఐకేపీ విఓఏ ఉద్యోగుల సంఘం పిలుపునిచ్చింది. నర్సింగ్లు జిల్లా సిఐటియు ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ, ప్రభుత్వం కూడా వీళ్ళు మనల్ని పదే పదే అడుగుతున్నారు కాబట్టి ఇవ్వాలి అనేది ప్రభుత్వం నుంచి రావాలి. అలా రావాలంటే ఖచ్చితంగా రావాలి. కాబట్టి ఇంకా ఎక్కువ మొత్తంలో మనం పెద్ద కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ద్వారా వారికి మనము సహకారం చేస్తూ వారి యొక్క జీవనోపాధికి తోడ్పాటును అందిస్తున్న ఈవోఏలను మాత్రం ప్రభుత్వాలు గుర్తించడం లేదు. దీని ద్వారా ఈవోఏలో చాలా కాలం నుండి గత 20 సంవత్సరాల నుండి పనిచేస్తున్న ఈ హామీని మర్చిపోయింది. మనకు 16,000 రూపాయలు 12,000 రూపాయలు అడిగితే 16,000 రూపాయలు చేస్తామని చెప్పి హామీని మర్చిపోయి కేవలం గత సంవత్సరం మార్చి ఏప్రిల్ సమయంలో మనం 44 రోజుల పాటు సమ్మె చేస్తే ఆ సమ్మె సందర్భంగా కేవలం 1,100 రూపాయలు మాత్రమే 3,900కు జమ చేసి కేవలం 5,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నది. కానీ మేము ఏమడుగుతున్నామంటే ఒక వ్యక్తి నెలసరి 3 రూపాయలు నిలబడిగా కుటుంబం గడవాలంటే ఉన్నటువంటి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మనకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ఎన్నో సమస్యల్లో ఒత్తిళ్లకు లోనవుతూ అనారోగ్య కారణాల వల్ల అకస్మాత్తుగా కూడా మరణించిన సందర్భాలు పరిస్థితుల్లో వివోఏల కుటుంబాలు వివోఏ చనిపోతే వివోఏ కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళ భార్య పిల్లలు కావచ్చు, భర్త కావచ్చు, వారి కుటుంబ సభ్యులంతా కూడా రోడ్డు పాలన అవుతున్నారు. కానీ వివోఏలకు మాత్రం ఎలాంటి ఇన్సూరెన్స్ సౌకర్యం లేదు, సాధారణ ఆరోగ్య బీమా సౌకర్యాలు కూడా లేవు. మరి మిత్రులారా, మనము గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు ఇన్ని రకాల ప్రభుత్వం పెట్టినటువంటి ఇన్ని రకాల సేవలను కానీ, ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలను కానీ, ప్రజాపాలన కానీ, ఎన్నో విషయాలు అన్నీ ఏవైనా కానీ మహిళలకు దగ్గరుండి వారి యొక్క జీవనోపాధికి లోన్లు కానీ, మహిళా శక్తి అనే కార్యక్రమం కానీ, ఇంకా యాంత్రికేకి సంబంధించి దీనికి సంబంధించి ఇన్ని రకాల లోన్లు ఇస్తున్నాం. కానీ వాళ్ళకి అన్ని సమయానికి బ్యాంకులలో చెల్లించడానికి రికవరీ చేయించడానికి మనము ప్రధాన పాత్ర పోషిస్తున్నాం. కానీ మరి ఎన్ని సంవత్సరాల నుంచి మేము ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నామంటే గుర్తించండి. వివోఏలకు ఎటువంటి అధికారులు ఉంది, వివోఏలను అనంతరం వివోఏలకు చెప్పు ఉద్యోగులకు గుర్తించి సిసిల్గా ప్రమోషన్ ఇవ్వడానికి మనం ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయితే గత ప్రభుత్వం మీకు ఖచ్చితంగా కనీస వేతనం అమలు చేస్తాం, మీ యొక్క ఇన్సూరెన్స్ కానీ పిఎఫ్ఈఎస్ఐ సౌకర్యాలన్నీ కల్పిస్తామని చెప్పి వారు ఇచ్చినటువంటి హామీని ఇందులో వచ్చే ప్రయత్నం చేసింది. మరి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మనకు ప్రభుత్వం మారితే మనకి ఇప్పుడు కూడా అవకాశం ఏదైనా వస్తుందేమో అని చెప్పేసి మనకి ఇప్పుడున్నటువంటి గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారు ఇచ్చినటువంటి హామీ వివోఏలు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఖచ్చితంగా మొదటి రాబోయే అసెంబ్లీ సమావేశాలలో వివోఏల సమస్యల నిర్ణయం ఖచ్చితంగా పరిష్కరించాలని చెప్పి వివోఏలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. అదేవిధంగా వివోఏలకు సెల్ఫ్ నుండి ఐడి కార్డులు ఇవ్వాలి. వివోఏలను సెల్ఫ్ ఉద్యోగులుగా గుర్తించి వారిని ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఒకవేళ అట్టి మేము ఏదైతే డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ డిమాండ్లు పరిష్కరించకపోతే మరి రాబోయే భవిష్యత్తులో ఇలాంటి చర్యలపైన ఎత్తుకోవాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా వివోఏలో గత 20 సంవత్సరాల నుండి పనిచేస్తున్నా కూడా ఆ పై అధికారుల ఒత్తిళ్ళకు కానీ, రాజకీయ ఒత్తిళ్ళకు కానీ లోన్ అవుతూ ఉన్నా ఎవరు ఎక్కడ వారి కుటుంబంలో అనారోగ్యాల పాలైనా కానీ ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా లేదు. ఈరోజు మహిళలకు 10 లక్షల ఇన్సూరెన్స్ అని చెప్తున్నారు, రోడ్ ఇన్సూరెన్స్ అని చెప్తున్నారు. కానీ మహిళల కోసం పనిచేస్తున్నటువంటి మాత్రం ఎలాంటి గుర్తింపు లేదు, ఇన్సూరెన్స్ సౌకర్యం లేదు. అదేవిధంగా వివోఏలకు అంటే మహిళలకు పశు సెలవులు ఇవ్వాలి. వివోఏలు అందరికీ కూడా ఒకే రకమైనటువంటి
బాక్స్ ఇస్తామని కూడా గత ప్రభుత్వం కూడా చెప్పింది. అదేవిధంగా ఇప్పుడు కూడా ప్రభుత్వం నుండి ఇవ్వాలని కోరుతూ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు మన విజయ్ జిల్లా ఉపాధ్యక్షులు నరసింహ గారు మాట్లాడారు. ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూస్తూనే ఉండండి. మరెన్నో అప్డేట్ కోసం ASN24 టీవీ న్యూస్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.